తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనున్నారు. పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించగా భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. పర్యటన ఏర్పాటును కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే పుల్లారావు, జిల్లా అధికారులు పర్యవేక్షించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగం 1. 2, ప్రధానమంత్రి గారు ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలు అన్నదాత సుఖీభవ. మోడీ గారు 4 గంటలకి పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మన ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 గంటలకి మోడీ గారు సందేశం, మోడీ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మన నాయకులు సందేశం ఉంటుంది. ఈ మధ్యలో హెలికాప్టర్ నుంచి రాగానే ఫీల్డ్ విజిట్ ఉంది. ప్రకృతి వ్యవసాయం 2 అంగన్వాడీ భవనం కాడికి వెళ్ళి యాక్టివిటీ ఏ విధంగా జరుగుతూ ఉంది ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా పరిశీలించడం, పర్యవేక్షించడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ ప్రజావేదిక దాని మీద 4-5 వేల మందితోటి సుమారు 10,000 మంది వరకు రావచ్చు. ఈ సరౌండింగ్ విలేజెస్ పెట్టుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం మీద కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. చిలకలూరుపేటకు రావటం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇంత దగ్గరగా ఎప్పటి నుంచో లేడీస్లో కానీ ఈ ప్రాంత ప్రజల్లో కానీ 2 ఏళ్ల పాలన అయినాక బాబు గారు వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు. మోడీ గారు అన్నదాత సుఖీభావ వేయబోయేటువంటి 2000 పథకానికి కూడా చిలకలూరుపేట వేదికగా చంద్రబాబు గారు నిర్ణయించారు. ఇది చిలకలూరుపేట నియోజకవర్గ అన్నదాతల యొక్క అదృష్టం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు లింగంగుంట, కావూరు, అప్పాపురం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే కోతవేడి దూరం ఊళ్ళోకి వచ్చినట్టే వాళ్ళకి. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నారు. గౌరవనీయులు సీఎం గారు చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో చిలకలూరుపేట మండల్లో లింగంగుంట్ల పంచాయత్ విజిట్ చేస్తున్నారు. ఇది సాసా మరియు అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. గౌరవనీయులు సీఎం గారు 12 o'clock ఇక్కడికి ల్యాండింగ్ అవుతుంది మధ్యాహ్నం. దాని తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్ ఇక్కడ విజిట్ చేస్తారు. అక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ కోసం అన్ని అంగన్వాడీస్లో ఇండక్షన్ స్టవ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్, ఆ ఇంటరాక్షన్ ఉంటుంది అంగన్వాడీ వర్కర్తో. దాని తర్వాత అన్నదాత సుఖీభవ కింద ఒక రైతుల భూమి, ఒక రైతుల ఫీల్డ్ వెళ్ళి వాళ్ళు ఏం ఇన్నోవేటివ్గా చేస్తున్నారు, ఎలా ఉంది ఈ ఇయర్ ఎల్ నీనో ప్రభావంని బట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటకి చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీ కార్డర్ మీటింగ్ తర్వాత 4 గంటల నుంచి అన్నదాత సుఖీభవ PM కిసాన్ గౌరవనీయులు PM గారి ప్రోగ్రామ్కి ఇక్కడ నుంచి లైవ్ అటెండ్ అవుతారు. దాని తర్వాత 5 o'clock నుంచి అన్నదాత సుఖీభవ మరియు సాసా ప్రోగ్రామ్ కింద ప్రజావేదిక పెట్టడం జరుగుతుంది. ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి, జిల్లా సంబంధించి అన్ని విషయాల మీద అప్పుడు సీఎం గారు మాట్లాడతారు. 6:30కి ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది. సో అన్ని పనులు ఇప్పటి వరకు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు నేను మార్నింగ్ నుంచి ఇక్కడ అన్ని వర్క్స్, అన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేసాము. వేగవంతంగా సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వైసీపీ BLA, BLOలు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. విశాఖ అసీలమేట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ BLAకు వైసీపీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా చేస్తున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇక్కడ మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు ఇక్కడ ఉంటారు ఎప్పుడు కూడా, అడ్వకేటు. అలాగే మా సారిపల్లి సంతోష్ గారు లీగల్ సెల్ ఈ వార్ ఇన్ఛార్జు. అలాగనే RTA ప్రెసిడెంటు మా దిలీప్ గారు కూడా మా దక్షిణ నియోజకవర్గానికి RTA ప్రెసిడెంటు. వారు నిరంతరం ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. ఏది వచ్చినా కానీ నేను కూడా ఈ వార్ రూమ్లోనేమో 24/7 అందుబాటులో ఉంటాను.
సో ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇమీడియట్గా స్పాట్లోకి వెళ్ళడం కోసం అని చెప్పేసి నిశ్చయం చేసాం. ఏదైనా సరే ఈ సర్ ప్రక్రియలోనేమో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మాత్రం వాళ్ళు కుటీల రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా దీంట్లో నైపుణ్యం ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా, అది ఏంటంటే అది దొంగ రాజకీయాలు చేయడం కోసమే ఆ ఇండస్ట్రీ అన్నమాట వాడతారు. ఎందుకంటే గతంలో కూడా 2019 ఏమో సేవామిత్ర యాప్ అని చెప్పేసి ఒకటి అప్పుడు ఆర్గనైజ్ చేశారన్నమాట. అప్పుడు నాకు తెలుసు, నేను ఈ సేవామిత్ర యాప్ ద్వారా ఒక 10 పారామీటర్స్ని పెట్టుకున్నారన్నమాట. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ పారామీటర్స్ ఏమో సేవామిత్ర ద్వారా అది టీడీపీ యాప్ అన్నమాట అది. సో అది చేయడం వల్ల ఏంటంటే అది ఓటర్ యొక్క నాడిని కనిపెట్టచ్చు అన్నమాట. అంటే ఈజ్ వైఎస్ఆర్సీపీ ఓటరా, శ్రేయోభిలాసా, లేదంటే మన తెలుగుదేశం మీద యాంటీగా ఉన్నాడా. సో అంటే ఆ రకమైన యాంటీ ఎన్కంబరెన్సీ ముందుగుంటే పసిగట్టి, అలాగే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు వేతనం, అలాగే వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన వైఎస్ఆర్పీ నాయకుడు కార్యకర్త అని చెప్పేసి ఆ సేవామిత్ర యాప్ ద్వారా వాళ్ళు రియలైజ్ చేసుకొని 36 లక్షల ఓట్లు తొలగించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వాస్తవం. ఇది అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో దీన్ని గమనించి తొలిగతిలోనే గమనించి ఎలక్షన్ కమిషన్కి ఏమో రిపోర్ట్ చేసి దాన్ని మళ్ళీ రివోక్ చేయించుకుందన్నమాట. అర్థమవుతుందా? రివోక్ అంటే 36 లక్షల ఓట్లు తొలగించింది ఫామ్ 7 రైజ్ చేసి, దాన్ని మళ్ళీ రివోక్ చేసుకుంది జగన్ గారి నేతృత్వంలో అనమాట. ఇది మళ్ళీ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఏదైతే ఇప్పుడు ఇది ఎన్యూమరేషన్ ఫామ్, ఇది కలర్ జెరాక్స్ తీశారు కాబట్టి ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇది కలర్లో ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ దగ్గర ప్రతి బిఎల్ఓ దగ్గర ఉంటుందన్నమాట. సో 2 ఫామ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళు వాట్సాప్లో ఉంటుందన్నమాట ఈ కలర్ది. కానీ అదే బిఎల్ఓ దగ్గర ఉండేది ఇక్కడ బిఎల్ఎల్ చేతుల్లో ఉన్నాయి వాట్సాప్లోని. ఎవరి దగ్గర? తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడే ఎలా వచ్చాయి వాళ్ళ దగ్గరికి? ఏంటి ఎలక్షన్ కమిషన్ చేస్తావుంది, ఏం చేస్తామన్నారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశమే ఎలక్షన్ కమిషనా? ఎలక్షన్ కమిషన్ ఏమో ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉందా? ఇది మనం క్వశ్చన్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దీని మీద ఆధార్ బేస్ చేసుకొని వాళ్ళు ముందుగుంటే అనలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఓటర్ యొక్క నాడి కనిపెడతా ఉన్నారన్నమాట. డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా బిఎల్ఎల్ వెళ్ళేది ఏంటంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయా వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ నాడి కనిపెడుతున్నారన్నమాట, ఓటర్ నాడి. సో వాళ్ళకేమో ఇంటర్నల్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి బూత్లో కూడా ఒక 50 మంది వైఎస్ఆర్సీపీ ఓటర్స్ని తొలగించాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అటవీ పర్యాటక ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షా సమావేశం. గ్రీన్ జోన్స్ ఏర్పాటుకు తక్షణమే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశం. పొగాకు రైతుల సమస్యలపై సీఎం చర్చించారన్న మంత్రి డీబీవీ స్వామి. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుందని స్పష్టం. గత 5 ఏళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్. వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్న శ్రీకాంత్ రెడ్డి. కేంద్రం సపోర్ట్తో ఆదుకోవాలన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.